హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ టు ఎర్న్ అండ్ బీ స్టబోన్. ఈరోజు మనం ఈ పర్టికులర్ వీడియోలో మన దగ్గర డేటాబేస్ బ్యాకప్ ఫైల్ ఉంటే ఆ బ్యాకప్ని యూజ్ చేసుకొని ఎస్క్యూఎల్ సర్వర్లోకి ఏ విధంగా రీస్టోర్ చేయాలి అండ్ దానిపైన ఎలా ప్రాక్టీస్ మనం చేసుకోవచ్చు అన్నది తెలుసుకోబోతున్నాం. సో జస్ట్ ఇలా డేటాబేసెస్ ఫోల్డర్ మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇవ్వండి. రీస్టోర్ డేటాబేస్ అన్న ఆప్షన్ ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా మనకి ఒక ప్రాంప్ట్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ డివైస్కి వెళ్ళండి, డివైస్ ఆప్షన్ మీద ఇక్కడ క్లిక్ చేశారంటే బ్యాకప్ మీడియా అని అడుగుతుంది. దీనికి మనం ఎక్కడైతే ఆ ఫైల్ని సేవ్ చేసుకొని ఉన్నామో ఆ పాత్ యొక్క లొకేషన్ని యాడ్ చేయాలి ఇక్కడ. సో యాడ్ క్లిక్ చేయండి. నేనైతే ఇప్పుడు ఎంప్లాయీ రెపాజిటరీ అన్న బ్యాకప్ ఫైల్ని రీస్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నా. సో దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను, డబుల్ క్లిక్ ఇచ్చాను, ఇక్కడ యాడ్ అయిపోయింది. సో మీరు ఒకసారి కరెక్టా కాదా అన్నది చెక్ చేసుకోండి, అంటే సేమ్ పాతా కాదా అని. దెన్ ఇక్కడ ఓకే క్లిక్ చేయండి. సో ఈ విధంగా మనకి మొత్తం కంప్లీట్గా యాడ్ అయిపోయింది ఈ ఎంప్లాయీ రెపాజిటరీ. చూసారా, ఏది మనం రీస్టోర్ చేసుకోవాలనుకుంటున్నాం, ఎంప్లాయీ రెపాజిటరీ ఫుల్గా యాడ్ అయింది. ఒకసారి మనం దీన్ని వెరిఫై చేసుకోవాలి అనుకోండి, అంటే ప్రాపర్గా రీస్టోర్ అవుతుందా లేదంటే ఏదన్నా ఇష్యూస్ వస్తున్నాయా లేదా అన్నది ఇక్కడ వెరిఫై బ్యాకప్ మీడియా అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేశారంటే ఇక్కడ ఎగ్జిక్యూట్ అయ్యి ప్రోగ్రెస్ అయ్యి కంప్లీట్గా డన్కి వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ బ్యాకప్ మీడియా వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ, అంటే ఎటువంటి ఇష్యూస్ లేవు. సో మనం ఇప్పుడు ఓకే క్లిక్ చేయొచ్చు. సో ప్రోగ్రెస్ అవుతుంది, రీస్టోర్ సక్సెస్ఫుల్గా మనకి ఎంప్లాయీ రెపాజిటరీ అన్నది రీస్టోర్ అయిపోయింది. ఓకే క్లిక్ చేసి ఇప్పుడు చూడండి, ఇక్కడ రీస్టోర్ అయింది కానీ ఇక్కడ నాకేమి ఇప్పుడు ఇక్కడ ఆటోమేటిక్గా డిస్ప్లే అయిపోయింది. సో ఒకవేళ ఈ ఎంప్లాయీ రెపాజిటరీ అన్నది మీ డేటాబేస్ ఫోల్డర్స్ కింద కనిపించట్లేదు అనుకోండి, జస్ట్ రైట్ క్లిక్ ఇచ్చి రీఫ్రెష్ చేసుకోండి, ఆటోమేటిక్గా మీకు ఈ డేటాబేస్ ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ ఎక్స్పాండ్ చేయండి, టేబుల్స్ ఏమేమి ఉన్నాయి, ఈ డిపార్ట్మెంట్, ఎంప్లాయీ, ఈ సేల్ గ్రేడ్, ఇలా మనకి డిఫరెంట్ టేబుల్స్ ఉన్నాయి. సో ఈ టేబుల్స్ మీద నేను ఇప్పుడు ఎంప్లాయీ టేబుల్ మీద వర్క్ చేయాలి. ఎన్ని రోస్ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా 14 రోస్ ఉన్నాయి. ఈ విధంగా మనం ఒక డిఫాల్ట్ వాల్యూస్తో ఈ ప్రాక్టీస్ కోసం వీటిని మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో నేను ప్రొవైడ్ చేయడానికి మెయిన్ రీజన్, నెక్స్ట్ నా అప్కమింగ్ వీడియోస్లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్ని బేసిక్గా సెలెక్ట్ స్టేట్మెంట్ మీద అడిగే ఎస్క్యూఎల్ క్వెరీస్ ఏవైతే ఎంప్లాయీ డిపార్ట్మెంట్ టేబుల్ పైన ఉంటాయో వాటి సో దానిపైన వీడియో చేయబోతున్నాను. దానికోసం నేను ముందే ఏ విధంగా ఈ బ్యాకప్ ఫైల్ని మీకు ఈ డిస్క్రిప్షన్ కింద ప్రొవైడ్ చేస్తున్నాను, ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద. సో మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని రీస్టోర్ చేసుకొని హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.